అంటే మీరు విద్యార్థి ఉద్యమంలో పనిచేసినాము. చాలా చురుకుగా అటు ఎస్ఎఫ్ఐలో పనిచేసినాము. ఇటువైపు నక్సలిజం వైపు వచ్చినప్పుడు కూడా విద్యార్థిగా ఉండి ఒక పార్టీని మెయింటైన్ చేసినామని చెప్పినారు కదా! ఎట్లా విద్యార్థులను మీరు ఉద్యమం వైపు ఎట్లా ఆకర్షించేవాళ్ళు? ఏం చెప్పేవాళ్ళు విద్యార్థులకి గాని, యువతకు గాని? ఇప్పుడు నక్సలిజం వైపు వచ్చేలాగా, ఒకటి ఉద్యమంలో పాల్గొనేలాగా ఏం చెప్పేవాళ్ళు వాళ్ళకంటే రెచ్చగొట్టుడా? లేకపోతే ఒకటి పాటలా? ఒక ఏముండేది? ఒకటి వాళ్ళ జీవితాలనే అడిగేది మేము. మీ మీకేమన్నా ఇప్పుడు ఉదాహరణకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌కి పోయేది నేను. మీకు ఏపాటి భూమి ఉంది? మనకు తెలుసు వాళ్ళకి ఎవరికి ఉండదు భూమి అని. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌కి వచ్చానంటేనే ఆ! వాళ్ళు భూస్వాముల కొడుకులు కాదు, పెట్టుబడిదారుల కొడుకులు కాదు. గరీబులు. వాళ్ళంతా గరీబోళ్ళు. మనం అడుగుతాం. "అన్న మాకేం లేదు. మరి మీ నాన్న ఏం చేస్తాడు? కూలి చేస్తాడు. ఆహ్, ఎన్ ఎంతకాలం మా తాత చేసిండు, మా తండ్రి చేసిండు. మరి ఎంతకాలం ఉండాలి ఇది? ఎట్ట పోద్దన్న? ఇట్ట పోయింది ఎక్కడైనా ఉందా? ఇగో రష్యాలో ఎట్టయింది, చైనాలో ఎట్టయింది, ఇగో ఇట్ట జరిగింది, అట్ట జరిగింది. మరి మనం అక్కడ పోరాటం చేసుకుండ్రు, అక్కడ సాధించుకున్నారు. మనం చేయటం లేదు. మరి ఎవరు చేయాలి? మన కోసం మనమే చేసుకోవాలి కదా! మరి మనం చేస్తున్నామా? అని ఇది చాలు. అవును మనం కూడా చేయాలి. అంటే ఇట్లా ఒక మాట్లాడటం గానీ, ఆ తర్వాత కుల వ్యవస్థతోని బాగా బాధపడతారు. ఆ! ఊర్లల్ల ఎట్లా ఉండేది ఆ రోజుల్లో కుల వ్యవస్థ మీద? అంటే కులాల మీద, చిన్న కులాల మీద, అగ్రవర్ణాలు గావచ్చు, ఇంకా పెద్ద కులాలు గావచ్చు, ఎక్కువ జనాలున్న కులాలు గావచ్చు, ఎట్లా ఆ ఒత్తిడి ఎట్లా ఉండేది? వాళ్ళ మీద పీడన ఎట్లా ఉండేది అప్పుడు? ఇప్పుడు నేను మా ఊళ్ళో ఆహ్, మంచి మంచి స్టూడెంట్ కింద లెక్కే నేను. మా క్లాస్‌లో సెకండ్, థర్డ్ అట్లా వచ్చేది. ఒక్కోసారి ఫస్ట్ వచ్చేది. ఇది నా పరిస్థితి చదువులో. కానీ చదువును అదే క్లాసులు తప్పినోడు, ఫెయిల్ అయినోడు, ప్రమోట్ కానోడు, ప్రమోట్ గా ఏది క్లాసు నుంచి ఫెయిల్ అయ్యి బయటికి పోయినోడు కూడా అరే ఒరే అనేవాడు నన్ను. ఆ! క్యాస్ట్‌తోనే చూసేటోళ్ళు. తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్‌తోని నేను కలిసి తిరుగుతున్నా గూడా, వాళ్ళ తల్లిదండ్రులు ఎవ్వడు దొరకలేదారా? గీడే దొరికినాడా? గీ దళితుడే, ఈ మాలోడే దొరికినాడురా ఆ! అని డైరెక్టే. ఆ! కొంతమంది వానితో నువ్వు తిరుగుతావు, నేను కొడతావని కొట్టినోళ్ళు గూడా ఉన్నారు. నాకు క్యాస్ట్ తెలుసు. డిస్క్రిమినేషన్. క్యాస్ట్ డిస్క్రిమినేషన్. ఆ! తర్వాత క్లాసులో టీచర్స్ గూడా. వాళ్ళు అంటే గూడా అంటరానితనం ఉండేదా? కొంచెం దూరంగా కూర్చోబెట్టుడు అట్లాంటివి ఉండేయని అంటారు కదా! మొదటి రోజుల్లో ఉన్నది. ఆ! మీరు అనుభవించినయి మీకు ఎదురైన నీళ్ళ పరిస్థితులు? విషయంలో గానీ, కు 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 కూర్చునే విషయంలో గానీ, ఇట్లాంటిది అప్పుడు ఉండేది. మనమే అసలు వాళ్ళు చెప్పకముందే మనం జాగ్రత్తలు పడాల్సిన అది అట్ట అలవాటైపోయే వల్ల మనం భయం. దాంతోనే ఒక భయం క్రియేట్ చేసారు. భయం చేశాను. హ్మ్. ఉదాహరణకి మేము నేను వాలీబాల్, బ్యాడ్మింటన్ ఇట్లా కొంత ఆడేటి. మా టీము పక్కనే ఉన్న కురువి అనే ఇప్పుడు మండల కేంద్రం. హ్మ్. అక్కడ టోర్నమెంట్ జరుగుతాయి. ఆడ మేము గెలిచాము. మేము వస్తూ వస్తూ మధ్యలో నల్లెల్ల అనే ఇంకో గ్రామం ఉంటది. మా ఊరు మధ్య, కురువి మధ్యలో నల్లెల్ల అనే గ్రామం ఉంటది. హ్మ్. ఆడ వస్తుంటే ఆ నల్లెల్ల ఊరు అబ్బాయి మా స్టూడెంట్ బల్పాల. ఆయన వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు. మనోళ్ళు గెలిచిండ్రు. అక్కడ టోర్నమెంట్‌ల మన ప్రైజ్ వచ్చింది. అని మన టీమ్ ఇది అని వాళ్ళ తల్లిదండ్రులకు పరిచయం చేసిండు. హ్మ్. చాయ్ చేయించి ఇచ్చిండ్రు. మేము వచ్చినంక పలానా ఆయనదేం కులం, పలానా ఆయనదేం కులం అడిగిండ్రట. హుహు. వాళ్ళకి నా కులం తెలిసి చెప్పిండట. వెంటనే ఆ పిల్లగాడిని కొట్టి ఆ ప గా గ్లాసులన్నీ అయన్నీ ఇది క్రాష్ చేసేసి. క్రాష్ చేసి ఇల్లంతా ఊడ్చుకొని చేశాము. ఇంకా మా ఊరు పక్కన మా ఊళ్ళో మా ఇండ్ల పక్కనే ఒక బావి ఉండేది. హ్మ్. ఆ బావిలో మంచినీళ్ళు అది ఎండిపోదు. ఊరంతా అక్కడ చేసుకుంటే కానీ మేము చేసుకోకూడదు. మీ ఇంటి పక్కల బావిలో మీరు చేసుకోవద్దు. చేసుకోకూడదు. ఆ! అది గవర్నమెంట్ బావి మళ్ళా. ఆహా! అయితే మేమేం చేయాలి, పక్కనే ఒక అది కుంట ఉంటది. ఆ! నీళ్ళు ఎండాకాలం వస్తే మరి బురద నీళ్ళు లాగానే ఉంటది. ఆ! అయినా ఎండిపోతుంది. వాటిని మేము వడపోసుకొని తాగాలి. అక్కడ ఏదో జంతువు చచ్చిపోయింది. హ్మ్. మేము అటు పోయే పరిస్థితి లేదు. ఎట్లా 2 రోజులు లేవు నీళ్ళు. ఆళ్ళ దగ్గరికి పోయి మాకు నీళ్ళు లేవు కొద్దిగా పోయామంటే ఎవడు పోతాడు చేది. అర ఇప్పటిలాగా ఇగ అన్‌టచబిలిటీ ఉండేది. అన్‌టచబిలిటీ. హ్మ్. మనం అతి బావిని చేదకూడదు. వాళ్ళు పోయకపోయేది. ఇక మాకు అప్పుడు నేను 9థ్, 10థ్ చదువుతున్నా కావచ్చు. హ్మ్. అందరి పిల్లల్ని వాళ్ళని వేసుకొని ఏం కాదు బండి వాళ్ళకి మా వాళ్ళకి ధైర్యం చెప్పి పోయి అది చేదేసినాం. బావిలో నీళ్ళు తోడుకుర్రు. బావి నీళ్ళు వెళ్ళినాం. కర్రలు పట్టుకొని వచ్చేసిండ్రు ఊరోళ్ళు అంతా. హ్మ్. మీరు బావి అంటుకుంటారా అని. ఇక తర్వాత కొద్దిగా ఘర్షణ అయింది. మమ్మల్ని అందరినీ మాగ వెంకటప్పయ్య అని ఒక కమ్మదొర ఉంటాడు. హ్మ్. ఆయన దగ్గరికి తీసుకపోతే
ఆయనకు వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళని మా తల్లిదండ్రులను అడిగితే ఏమో మా పిల్లగాళ్ళు కొంచెం తొందరపడరా అది ఏదో ఉంటుంది కదా తెలియజేసిన రాయా అదో ఇదని అంటే మమ్మల్ని పిలిపించారు. పిలిపించి మీకు అప్పుడే ఇంత కొమ్ములు వచ్చినాయా, తగిన చదివిన రోజు లేదో మీకు అహంకారం పెరిగింది, ఇవి ఉంటాయి కదా ఆ మాటలన్నీ మమ్మల్ని అప్పుడు మా ఊళ్ళు బతికిలాడితే మమ్మల్ని కొట్టకుండా వదిలిపెట్టాడు. తర్వాత వాళ్ళు బాబనాయన వస్తాడు, వచ్చి ఆ పెండ నీళ్ళు ఏదో తల్లితో చల్లిండు, అదంతా ఏదో చేసి మైలబడిపోయిందని చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు. ఇది అంటే ఇట్లాంటి ఘటనలు చాలా కొత్త మీద బాగా ప్రభావం చూపించినాయి. అయితే పేదరికం అనేది ఒక పక్కన, అంటరానితనం అనేది ఒక రకం. ఇవన్నీ చూసిన తర్వాత ఇలా మనం చదువుకుంటాను. మొదటి ఫస్ట్ జనరేషన్ నేను ఒక వేల సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇది ఫస్ట్ జనరేషన్. మనం చదువుకి సంపదకి అర్హులం కాదని సమాజం శాసించింది. అసలు మనం చేయకపోతే ఎవరు చేస్తారనే భావన రావడానికి ఇట్లాంటి ఘటనలు కూడా కారణమైనవి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.